హలో! ఈరోజు థాయిలాండ్‌లో లాస్ట్ డే. దిస్ ఈజ్ సెవెంత్ డే. సో, మనం ఇప్పుడు బ్యాంకాక్‌లో ఉన్నాము. మీరందరూ లాస్ట్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాము. చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. వెంటనే వెళ్లి చూసేయండి. సో, మీకు పూల్ చూపియలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ పూల్ కవర్ చేద్దామని వచ్చాము. చూసారా? బాగుంది. ఇది సెవెంత్ ఫ్లోర్ నుంచి వ్యూ అనమాట. పెద్ద పెద్ద బిల్డింగ్స్, పూల్. మనమైతే బస్ ఎక్కాము. బస్సులో ఎక్కడికి వెళ్తాము? ఇక్కడ బస్సు బెటర్ ఉంది, చాలా తక్కువ ఉంది బస్సు. బస్ తర్వాత బీటీఎస్ తక్కువ ఉంది, బీటీఎస్ తర్వాత మెట్రో, టుక్ టుక్, తర్వాత ట్యాక్సీలు వాచిపోతున్నాయి, చాలా కాస్ట్ ఉన్నాయి. సో బెటర్ ప్రిఫర్ బస్. మంచి ఏసీ బస్సు, చల్లగా ఉంది, మంచిగా ఉంది. మేము బయటికి ఎక్కడైనా వెళ్తే మాకు దారి తెలియకపోతే గూగుల్ మ్యాప్స్ని అడుగుతాము. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. మనము స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ ఇస్తే అది ఎలా వెళ్ళాలి, బస్సా ట్రైనా అని మంచిగా నీట్గా ఇస్తుంది. ఇండియాలో కూడా ఉంది. సో ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. సో మేము బస్ అయితే దిగి ఈ పాయింట్ నుంచి టుక్ టుక్ తీసుకున్నాము, ఎందుకంటే ఇక్కడ నుంచి బస్సు లేదు. ఇక్కడ నుంచి మేము గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాము. గోల్డెన్ రిక్లైనియర్ బుద్ధ. ఇక్కడ గోల్డెన్ బుద్ధుడు పడుకొని ఉంటాడు. మనకి విష్ణుమూర్తి ఎలా ఉంటారో పడుకొని, అలా సేమ్ బుద్ధుని విగ్రహం కూడా ఉంటుంది. మనమైతే ఇప్పుడు వ్యాట్ ఫూ దగ్గర ఉన్నాం. ఇది రిక్లైనింగ్ బుద్ధ, స్లీపింగ్ బుద్ధ అనమాట. సో ఇక్కడ మనం టికెట్ తీసుకున్నాము. ఒక్కొక్క టికెట్ వచ్చేసి 300 బాత్. టైమింగ్స్ 8 AM ఓపెన్ అవుతుంది, తర్వాత క్లోజ్ వచ్చేసి 7:30 PM. ఈ వ్యాట్ ఫుడ్ టెంపుల్లో మనకు చిన్న గోల్డెన్ రేకు అమ్ముతారు. మనకి సిల్వర్ ఫాయిల్స్ ఉంటాయి కదా స్వీట్ మీద చేసేది, సేమ్ అలానే గోల్డ్ ఫాయిల్స్ ఉంటాయి. ఆ ఫాయిల్ కొనుక్కొని మనము బుద్ధునికి ఇలా స్టిక్ చేయవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఒక ఆమె పెడుతుంది. సో అలా స్టిక్ చేయవచ్చు. సో లోపలికైతే చెప్పులు అలా ఉండవు. చాలా టెంపుల్స్లో, బుద్ధుని టెంపుల్స్లో లోపలికి వెళ్తారు, బట్ ఇక్కడ బ్యాగ్లో క్యారీ చేసి వెళ్ళాలి. వావ్, సో హ్యూజ్. ఓ వావ్, నైస్. చూడండి బుద్ధుని తలని ఎంత పెద్ద ఉందో. మీకు ఎవరికైనా తెలుసా బుద్ధుని నెత్తి మీద అలా కొషగా ఉండేవేంటో? అవి క్రాబ్స్, నత్తలు. సో బుద్ధుడు ఒకరోజు మెడిటేషన్ చేసుకుంటా ఉంటే ఎండ చాలా ఉంటుందంట, వేడి అసలు భరించలేనంత ఉంటాయంట. సో ఈ క్రాబ్స్ అన్నీ మెల్లిగా బుద్ధుని నెత్తి మీదకి ఎక్కి అలా ప్రొటెక్షన్ ఇస్తాయంట. క్రాబ్కి షెల్ ఉంటుంది పైన, సో ఆ హీట్ మొత్తం క్రాబ్స్ తీసుకుంటాయంట. అందుకే అవన్నీ అలా మీకు చూస్తారు బుద్ధుని నెత్తి మీద, ఏ బుద్ధుని నెత్తి మీద చూసినా కూడా. సో అదనమాట బ్యాక్ స్టోరీ. కానీ ఇక్కడ విగ్రహం మాత్రం చాలా చాలా బాగుంది. ఎండ్ ఆఫ్ ద డే బుద్ధిజం ఈజ్ అగైన్ డిరైవ్డ్ ఫ్రమ్ హిందూయిజం. అందుకే మీరు ఎక్కడ చూసినా కూడా నాగపడిగ లోపల ఉన్న బుద్ధుడు కానీ లేకపోతే ఇలా పడుకున్న బుద్ధుడు కానీ చూస్తారు. మనం చూస్తాం కదా, మన విష్ణుమూర్తి పడుకొని ఉంటారు, అలాగే ఇలా ఇక్కడ బుద్ధుడు పడుకొని ఉన్నాడు. వావ్, చాలా బాగుంది. చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది ఎందుకో బుద్ధుని టెంపుల్స్కి వస్తే. మేబీ బికాజ్ ఆఫ్ మెడిటేషన్. బుద్ధుడు మెడిటేషన్ చేస్తూ ఉంటాడు కదా, అందుకేమో. సో చూసారా, చాలా అంటే చాలా బాగుంది. డీటెయిలింగ్ కూడా, ఆ ఫింగర్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. వావ్, సో నైస్. క్రౌడెడ్, చాలా క్రౌడ్ ఉన్నారు. సో మీరు ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే మంచిగా మార్నింగ్ వెళ్ళండి, ఫొటోస్ తీసుకోవడానికి కూడా బాగా వస్తుంది. లేట్ అయినా కొద్దీ క్రౌడ్ ఎక్కువ పెరుగుతూ ఉంటారు. సో ఇక్కడ వెనకాల కూడా పాదాల మీద అన్నీ ఏదో చెక్కి పెట్టారు, ఏంటో మరి. ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అసలు మొత్తం బుద్ధుడు అనిపిస్తున్నాడు. చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ మీరు చూసిన బిగ్గెస్ట్ స్టాచ్యూ ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ వీళ్ళ రిచువల్ 108 కాయిన్స్ మనకి సెల్ చేస్తారు. అది తీసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కాయిన్ ఇస్తారనమాట. ఇక్కడ మనకైతే బుద్ధుంది ఏదో స్పెషల్ ఈవెంట్ ఉంది, అందుకని చెప్పి ఇక్కడ మనకి సీక్రెట్ థ్రెడ్స్ అయితే మనకి చేతికి కడుతున్నారు. దాంతోపాటు వాటర్ కూడా స్ప్రింకిల్ చేస్తున్నారు. సో మేము కూడా లైన్లో నిల్చున్నాము బుద్ధుని బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. సో ఇవన్నీ మనకి ఈ టెంపుల్ సరౌండింగ్స్లో ఉన్న టవర్స్, లైక్ వాటిని ఏమంటారు, గోపురాలు అంటారు మన దాంట్లో అయితే, మరి వీళ్ళు ఏమంటారో తెలీదు. సో చాలా క్రౌడ్ ఉంది. సో ఈ లైన్లో మనం కూడా నిల్చొని వెళ్ళి ఆ వాటర్ స్ప్రింకిల్ చేసుకొని థ్రెడ్ అయితే కట్టించుకున్నాము. నైస్, బాగా అనిపించింది. సో
అది అయిపోయిన తర్వాత ఇక్కడ లైన్గా ఇలా బుద్ధుడు స్టాచ్యూస్ ఉంటాయి, ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ స్టాచ్యూస్. అందరైతే వాటర్ పోస్తారనమాట. సో మనము మన శివలింగానికి పోసినట్టు ఇక్కడ వీళ్ళు బుద్ధునికి పోస్తారు. సో నైస్గా ఒక కోకోనట్ తీసుకున్నాం, ఎండ వాచిపోతుంది. సో మీరైతే ఈ టవర్స్, ఈ గోపురాలను చూసి ఎంజాయ్ చేయండి. కానీ ఎక్కడ బుద్ధుని టెంపుల్కి వెళ్ళినా థాయిలాండ్లో ఈ ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి, చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా అసలు భలే అనిపించింది. మీరు ఇది చూడండి, నీట్గా ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు. అసలు ఫ్లవర్స్ కానీ ఒక్కొక్క చిన్న చిన్న టైల్ కూడా చాలా బాగా చేశారు. అసలు నైస్. చూసారా ఫ్లవర్స్, మొత్తం ఫ్లవర్స్. దీని లోపల పోవడానికి ఏముండదు, ఇలానే ఒక టవర్లా కన్స్ట్రక్ట్ చేసి పెడతారు. సో యా, ఇక్కడ ఇది స్పెషల్ ఈవెంట్ అని చెప్పాను కదా, దానికి రిలేటెడ్ ఏదో చేసినట్టున్నారు. ఇదంతా శాండ్తో చేశారు, కింద శాండ్, తర్వాత చిన్న చిన్న గోపురాలా కన్స్ట్రక్ట్ చేశారు. సో అదంతా అయిపోయిన తర్వాత మనం పక్కనే ఉన్న ఇంకొక బుద్ధుని టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ లోపల ఉన్న బుద్ధుడి విగ్రహము నాగపడిగా ఉంటుంది. సేమ్ లైక్ మన విష్ణుమూర్తి కూర్చున్నప్పుడు నాగపడిగా ఎలా ఉంటుందో అలా ఇక్కడ మొత్తం నాగపడిగతో ఉన్న బుద్ధుడి విగ్రహం మీరైతే చూడొచ్చు. సో ఇది కూడా మొత్తం గోల్డెన్ కలర్లో ఉంది. సో నైస్. నాగపడిగ అనడం కంటే చైనీస్ డ్రాగన్స్ అని అనొచ్చేమో. సో చూసారా, సో నైస్. వీళ్ళ వైబ్రెంట్ కలర్స్తోని మొత్తం గోల్డ్ కలర్ వైబ్రెంట్ లుక్లో ఉంటాయి అన్ని బుద్ధుని టెంపుల్స్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎక్కువ ఫ్లవర్స్ ఆఫరింగ్ చేస్తారు. అండ్ స్టిక్స్ మనకి మనం అగరబత్తులు ఎలా ఉంటాయో అలా ధూప్ స్టిక్స్ అలా ముట్టిస్తారు మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్లో. బుద్ధుని టెంపుల్ చూసేసుకొని మేమైతే ఐకాన్ సిఎం మాల్కి స్టార్ట్ అయిపోయాము. ఈ బ్రిడ్జ్ గుర్తుంది కదా, చావ్ ప్రాయో రివర్ మీద ఉన్న బ్రిడ్జ్. దీని కిందికెళ్ళి మనమైతే నైట్ క్రూజ్ ఉంటుంది. అండ్ ఆ రివర్ మీద మనం ట్రావెల్ చేసాము. సో మనమైతే ఐకాన్ సిఎం మాల్కి వచ్చేసాము. ఇది వన్ ఆఫ్ ద టాప్ రేటెడ్ టాప్ క్లాస్ మాల్ అని చెప్పొచ్చు. ఎక్సలెంట్ ఉంది అసలు, క్రేజీ అంటే క్రేజీ ఉంది, కళ్ళు చెదిరిపోతున్నాయి. మెయిన్గా ఇక్కడ ఏంటంటే నైట్ వాటర్ షో ఉంటుంది. అండ్ దీని ముందే చావ్ప్రాయా రివర్ ఉంటుంది. ఈ చావ్ప్రాయా రివర్ ముందు నుంచే అన్ని క్రూజెస్, డిన్నర్ క్రూజ్ కానీ తర్వాత సన్సెట్ క్రూజ్ కానీ ఉంటాయన్నమాట. సో మెయిన్గా మేము వచ్చింది దానికోసము. బట్ ఒక 2-3 అవర్స్ ముందు వచ్చి ఈ మాల్ అంతా కవర్ చేద్దామని చెప్పి ఈ ప్లాన్. సో మీరు కూడా టైం ఉంటే ఈ మాల్ మిస్ కాకండి, చాలా బాగుంది మాల్. సో యా, షాండియానర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ఇది కూడా టాప్ ప్రీమియం మాల్. ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మెయిన్ సీ ఫుడ్, స్నేల్స్, యాక్, బాబోయ్. జ్యూసెస్ కూడా ఉన్నాయి, ఆరెంజ్ జ్యూస్, తర్వాత ఫ్రూట్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి కింద స్టాల్స్లో. ఈ మాల్లో అయితే మన ఇండియా ఫుడ్ మాకు ఎక్కడ కనబడలేదు. సో మేము మోస్ట్లీ ఫ్రూట్స్, తర్వాత స్టిక్కీ రైస్ అది ట్రై చేద్దాం అనుకుంటున్నాము. సో చూద్దాం, ఎందుకంటే అంత మీట్, పోర్క్, క్రొకడైల్, తర్వాత ఇవే ఉన్నాయి. థాయ్ ఫుడ్ కొన్ని డెజర్ట్స్ ఉన్నాయి, బట్ వీ డోంట్ వాంట్ టు ట్రై. సో ఇక్కడ ఫ్రూట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి, రాంబుటాన్, లిచీ, మంగోస్టిన్, మ్యాంగోస్ అన్నీ ఉన్నాయి. సో యా, ఇందులో ఇంకొకటి ఏంటంటే వాటర్ ఫాల్ లాగా ఉంటుంది చూడండి, ఇండోర్ది. ఎక్సలెంట్ ఉంది అసలు. ఇందులో డిజైన్ కూడా పడుతుంది చూడండి వాటర్ ఫాల్లో. వావ్, డిజైన్, కలర్. ఇంకోటి ఏంటంటే ఈ మాల్ నేమ్ కూడా వస్తుంది, వీల్ వెయిట్ అండ్ వాచ్. ఐకాన్జియం అని చెప్పి వర్టికల్గా చూడండి ఐకాన్జియం. వావ్, సో నైస్ కదా. అండ్ ఇంతకుముందు రెస్టారెంట్ లేదని చెప్పాను కదా, ఒక ఇండియన్ రెస్టారెంట్ అవుతుంది. ఆ నేమ్ నేను డిస్క్రిప్షన్లో సెర్చ్ చేసిస్తాను. బాగుంది, ట్రై చేయవచ్చు. అది చాలా అంటే చాలా బాగుండే, మేము అక్కడే తిన్నాము.
16th ఏప్రిల్ మా జాను బర్త్డే కాబట్టి అలా ఒక కేక్ టైప్ తీసుకున్నాము. సో క్రూజ్లో కట్ చేపిద్దాము. ఎక్స్ప్రెస్ ఉంది, మన లిండా ఉంది కదా, మన హోటల్లో బుక్ చేసుకుంది. సో మనమైతే ఇక్కడ ఐకాన్ సిఎం మాల్ నుంచి మనం తీసుకొచ్చుకున్నాము. సో లెట్స్ గో కీర్తన బర్త్డే సెలబ్రేషన్ ఇన్ క్రూజ్. మనమైతే వాటర్ షో చూడడానికి రెడీ ఉన్నాము. వాటర్ షో చూసిన తర్వాత డిన్నర్ క్రూజ్ ఉంది. వాటర్ షో ఎక్కడ అంటే ఐకాన్ సిఎం మాల్ ఉంది కదా, ఐకాన్ సిఎం మాల్ ముందే ఇక్కడ స్టార్ట్ అవుతుంది 6:30కి. సో ఎంతమంది ఉన్నారు చూస్తారా, చూసారా ఎంతమంది ఉన్నారో. ఇక్కడ వాటర్ ఫెస్టివల్ అని జరుగుతుంది లాస్ట్ 3 days నుంచి. ఆ క్రౌడ్ తర్వాత ఈ లైట్ షో చూడడానికి వచ్చిన క్రౌడ్ అందరు ఉన్నారనమాట. సో ఇది చూడండి ఎంత బాగుందో అసలు నైట్ టైంలో. ఐకాన్ సిఎం మాల్ క్రేజీ ఉంది అసలు, నెక్స్ట్ లెవెల్ ఉంది మాల్ అయితే. మస్ట్ విజిట్ అని చెప్పొచ్చు థాయిలాండ్లో. సూపర్ ఉంది మాల్. ఈ మాల్ చాయ్ ప్రాయ రివర్ ముందుంది. చాయ్ ప్రాయ రివర్ చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్. మాల్ అయితే చాలా ప్రీమియం ఉంది అసలు. డెకార్ చూడండి పైన, వావ్. సో ఇది వాటర్ ఫెస్టివల్ ఉండే కాబట్టి ఫుల్గా డెకార్ చేశారు, క్రేజీ ఉండే అసలు. ఇది అయిపోయిన తర్వాత చాలా మంది ఉన్నారు. ఇక్కడ నుంచి డిఫరెంట్ క్రూజెస్ ఉంటాయన్నమాట డైలీ. సో మన క్రూజెస్ వచ్చి 2, 3, 4, 5, 6 అలా ఫుల్ ఉంటాయి క్రూజెస్. మన అయితే 2 ప్రిన్సెస్ 2. సో మన టికెట్ వచ్చేసి 2000 బాట్స్ ఇందాక చెప్పినట్టు పడింది. ఆల్మోస్ట్ 3 hours ఉంటుంది. సో యా మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. నైట్ డిన్నర్ కాకుండా సన్సెట్ స్నాక్స్ అవి ఇస్తారు. ఎంటర్ అయిపోయాము. సో నైస్, బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. రిఫ్రెషింగ్ ఉంది, చల్ల గాలి మనకు పక్కనే ఇచ్చారు. సో ఈ చావ్ ప్రాయ రివర్ మొత్తం చూపిస్తాడు. వాటరోన్, వాట్ఫు, తర్వాత ఈ పక్కనే ఉన్న బిల్డింగ్స్ అవన్నీ కవర్ చేసేవచ్చు ఈ క్రూజ్తోని. వర్త్ ఇట్ అని చెప్పొచ్చు. ఫుడ్ కూడా మనము ఏముందో వెళ్ళి కవర్ చేసేద్దాము. ప్రజెంట్ అయితే ఈ వ్యూని ఎంజాయ్ చేయండి. సో చీర్స్, హ్యాపీ బర్త్డే కీర్తన. పర్లేదు, బాగానే ఉంది, నాట్ బ్యాడ్. సో మనం ఫుడ్ కవర్ చేద్దాం పదండి. ఎందుకంటే మనం థాయిలాండ్లో ఉన్నాము, దట్టు క్రూజ్లో. సో ఇండియన్ ఫుడ్ ఏం పెట్టారో ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. రైస్, దాల్, పాపడు, అన్ని ఇండియన్ ఫుడ్, సలాడ్స్, నైస్. మనకు సమోసా కూడా ఉంది, సమోసా, పాస్తా, తర్వాత ఇదేంది ఫ్రెంచ్ ఫ్రైస్ అనుకుంటా, పన్నీర్, బిర్యానీ. వెజ్ వాళ్ళకి వెజ్ ఆప్షన్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ ఆప్షన్స్ ఉంటాయి. మనం టికెట్ తీసుకునేటప్పుడే సెలెక్ట్ చేసుకోవచ్చు వెజ్ నాన్ వెజ్ అని. సో ఇక్కడ ఎక్స్ట్రా కౌంటర్స్ కూడా ఉంటాయి బీర్ డ్రింక్స్ కోసం. ఇవైతే డెజర్ట్స్ కూడా చాలానే ఉన్నాయి వెరైటీస్. ఇదంతా సలాడ్స్. యా బాగుంది ఫుడ్ అయితే. చూద్దాం ఎలా ఉంటుంది, తిని టేస్ట్ చేసి చెప్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ కవర్డ్ ద ఫుడ్ విచ్ ఈజ్ నైస్. ఇంకా అందరూ బోర్డ్ అవుతున్నారు క్రూజ్. అందరు బోర్డ్ అయిన తర్వాత అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఇది పెద్ద 1 day రైడ్ అలా కాదు, జస్ట్ డిన్నర్ క్రూజ్ అనమాట. 3 hours అలా ఉంటుంది చావ్ ప్రాయ రివర్ మీద. మీకు టైం ఉంటే ఒక 3 hours 4 hours ఎంజాయ్ చేయవచ్చు. ఫ్యామిలీతో అయితే ఫ్యామిలీతోని, వైఫ్ అండ్ హస్బెండ్ బాగుంటుంది. సో ఇది డెక్ క్రూజ్ ముందు. ఫుడ్ అయితే బాగుంది, టేస్టీగా ఉంది. ఇండియన్ ఫుడ్ అంతా బాగుంది. సో ఏం వరి కావాల్సిన అవసరం లేదు. వేరే క్రూజెస్లో ఇంటర్నేషనల్ బుఫే ఉంటుంది, అందులో మనం
birthday. Are you ready? What I'm saying? Sing a dance for you. Huh? Let's dance, everybody. Thank you. Alright, let's go. Let's dance. Happy birthday. ఇంకా ఫుల్ తెలుగు పాటలు హిందీ పాటలు పెట్టి ఫుల్ డ్యాన్స్ అయితే అందరు చేస్తున్నారు. సో ఈ క్రూజ్లో ఫుడ్, డ్యాన్స్, పాటలు, ఆటలు, హంగామా అంతా బాగుంది. వ్యూ కూడా ఇది మనం వెళ్ళిన మ్యాటర్ ఇది చావ్ ప్రాయో రివర్ మీద ఉన్న బ్రిడ్జ్. బాగుంది. కేబుల్ పోయి ఉంటే వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్లో లేకపోతే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటే థాయిలాండ్ అన్నీ చూసేయండి. ఎంజాయ్ చేస్తారు థాయిలాండ్ పక్కా. సో మనమైతే ట్రిప్ కంప్లీట్ చేసుకోవడానికి టైం వచ్చేసింది. ఇది ప్యూర్ నైట్ వ్యూ ఆఫ్ ఐకాన్ జిఎం మాల్. మేమైతే థాయిలాండ్ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసాం అండ్ మీకు కూడా అన్ని ప్లేసెస్ మంచిగా చూపించామనుకుంటున్నాము. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీక్షణ వ్లాగ్స్. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.